నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వసీం. ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే. ప్రజల సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న గడ్డం వినోద్. దండపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు. సింగరేణి కార్మికుల లాభాల వాటపై బీఆర్ఎస్ టీబీజీ కేసు ఆందోళన. నస్పూర్లో రాస్తారోకో నిర్వహించిన నాయకులు, కార్మికులు. ప్రభుత్వం అంకెల గారడీతో కార్మికులకు అన్యాయం చేసిందన్న నాయకులు. లక్షడిపేట మున్సిపాలిటీలో లోపించిన పారిశుద్ధ్యం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసిన ప్రజలు. కాస్పేట మండలంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, తహసీల్దార్ భోజనతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలో భాగంగా కాసిపేట మండలంలో అర్హులైన 9 మంది లబ్ధిదారులకు చెక్కులో పంపిణీలో భాగంగా అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలలో గడిచిన 9 నెలల్లో 5 గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులు మిగిలి ఉంటే స్థానిక తహసీల్దార్తో కానీ, అధికారులతో కానీ, తమ పార్టీ క్యాడర్తో కానీ కలిసి అప్లై చేసిన వారికి దసరాకు ముందు అర్హులందరికీ ఇప్పించే కార్యక్రమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. కాశీపేట మండలానికి సంబంధించిన సోదరులకు కళ్యాణలక్ష్మి చెక్కులు దగ్గర ఒక్కొక్కరికి 1,116,000 రూపాయల చొప్పున 9,01,045 డబ్బులతో సహా ఈరోజు ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన ఘనకార్యం పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. మనం బెల్లంపల్లిలో ఉన్న కాన్స్టిట్యున్సీస్లో, మండలాలలో కూడా ప్రత్యేకంగా జనాలకు ఎట్లా సేవ చేయాలో అనే కార్యక్రమాన్ని 8-9 నెలల సంది 6 గ్యారెంటీలకి 5 కంప్లీట్ అని ఈ చెక్కులు కూడా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నామంటే జనాలకు ఒక సేవ కావాలని. దయచేసి ఎవరెవరు ఉన్నారో మా ఎంఆర్ఓ గారు, మా కన్సల్ట్ అధికారులతో మాట్లాడి, మా క్యాడర్తో మాట్లాడి ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళందరికీ ఇప్పించే కార్యక్రమాన్ని కూడా దసరా ముందు ఇంకేమైనా ఉంటే పెండింగ్ ఎంఆర్ఓ గారు మీరు ప్రిపేర్ చేయండి, అవి ప్రిపేర్ చేయండి. నేను కూడా వచ్చి మళ్ళీ దాని గురించి డిస్ట్రిబ్యూట్ చేసిన మళ్ళీ ఒకసారి అందరికి ఇచ్చినందుకు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నియోజకవర్గ ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తూ పట్టణ సుందరీకరణ పేరుతో చిరు వ్యాపారులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎమ్మెల్యే అనుసరిస్తున్న నినాదాల పట్ల ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తూ ఈరోజు బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని మాట్లాడడం ఎమ్మెల్యే దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు 4 సార్లు దివాకర్ రావును ఎమ్మెల్యేగా గెలిపించారని, ఇప్పటికీ ప్రజలు, కార్యకర్తలు దివాకర్ రావు వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చూస్తూ ఊరుకోరని, ప్రజల పార్టీ కార్యకర్తల పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసులు పెట్టే దిశగా కట్టుకథలు అల్లుతూ ఆ రకంగా ఆయన ప్లాన్ చేస్తున్న సందర్భంలో మంచాల ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ముఖ్యంగా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో తెలుసు దివాకర్ ఏంటిది, దివాకర్ దగ్గర ఉన్న మా కొడుకు విజిత్ ఏంటిది. విజిత్ అంటే దాదాపు 2004 నుంచి యాక్టివ్ ఉన్నారు. మిగతా కార్యకర్త సంగతి ఏందనేది అందరికీ తెలుసు. మేము ఎలాంటి వాళ్ళం, మా పద్ధతి ఏందని ఎంటైర్ ఈ ప్రాంతాన్ని కాకుండా తెలంగాణ కానీ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆడున్న మంత్రులు, ముఖ్యమంత్రి సహాయకులు అందరికీ తెలుసు. ప్రేమ్సాగర్ విషయం
తెలంగాణ ప్రాంతాలు కాకుండా మన ఆనాడు అనే ఎమ్మెల్సీ కన్నా మొదలు డీసీపీ కన్నా మొదలు ఆయన పద్ధతి ఆయన ప్రవర్తన ఎలాంటిది అనేది ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు కూసగుచ్చినట్టుగా ఆయన విషయం అందరికీ తెలుసు. ఆయన కట్టుకథలు అల్లి మమ్మల్ని ప్రజల్లో చెడ్డపెట్టడానికి ప్రయత్నం చేస్తే అది ఎవరు ఇక్కడ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. నేను చెప్పే మాటలు ఏదో ఆయన లెక్క వేగ్గా నేను చెప్పను. నేను నమ్ముకున్న ఆత్మసాక్షిగా నేను చెప్పగలుగుతున్నాను. ఆయనకు ఆ ధైర్యం లేదు, ఏదో వేగ్గా మాట్లాడుతున్నాడు. మేము అతను ప్రేమ్ సాగర్ రావు ఆయన ఒక సందర్భంలో ఎవరిని ఏ రకంగా మాట్లాడాడు, తలుండది మొండె ఉండదు అన్నాడు. అన్నది ఎవరు? స్థానిక ఎమ్మెల్యే, ఆనాడు ఎక్స్ఎమ్మెల్సీ అన్నడా లేదా? ఇది ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు జోరుగా సాగుతున్నాయని తెలంగాణ జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపేట, నాగసముద్రం, మాకులపేట గ్రామంలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన తండ్రి స్మారకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా చీరల పంపిణీలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందించే విషయమని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గం కొడంగల్ మదిరలకు ధీటుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, విద్య వైద్య రంగాల్లో అనేక అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారని కొనియాడారు. సాంకేతిక కారణాలతో ఆగిన కొన్ని పథకాలు సైతం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిఎస్ఆర్ సోదరి రుక్మిణితో పాటు జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఉద్దేశంతో గత 5-6 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ శాసనసభ్యులు ఈ రోజు అనివార్య కారణాల వల్ల డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారు కూడా రాలేకపోయారు. కానీ త్వరలోనే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడ హాజరైతారని భావిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటి ఆడపడుచుకు చీరలు అందిస్తూ వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని చూడాలనే ఉద్దేశంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో చాలా మంది గత 20 సంవత్సరాల నుంచి ఈ శాసనసభ్యంలో ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారు ఇక్కడ మీ సమస్యలు ఉన్నప్పుడు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఉంటూ మీ ముందుకు వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలి కదా. కానీ మా నాయకుడు అలా కాదు. ఆయన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఎల్లవేళలా పేదల అండ నిలబడతానన్న సందర్భాలు ఎన్నో చూసి ఉంటారు. ఈ రోజు ఇక్కడ దండపల్లి మండలం నుంచే ప్రతి కార్యక్రమాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడే చెప్పారు రాజేంద్ర గారు, రాష్ట్రాలు తెచ్చిన బడ్జెట్ ఎక్కడ ఉన్నదంటే అది కేవలం మంచిర్యాల జిల్లాకే దక్కింది. మొన్నటికి మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి అనేక మంది చెప్పడం జరిగింది. అక్కడ మదిర కాన్స్టిట్యున్సీ అయితే ఏదైతుందో అక్కడ జరిగే అభివృద్ధి ఈ మంచిర్యాల పట్టణంలో కూడా నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడే అందరికీ కావాల్సింది ఏంటి? విద్యా వైద్యం. విద్యా వైద్యం గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ రెడ్డెలపల్లిలో జరిగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపుగా 4000 మంది విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడ ప్రారంభం. నిధులు చీరల పంపిణీ భాగంలో వచ్చిన అందరికీ నా నమస్కారాలు. మన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సార్ గారు 10 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారి పేరైన రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చీరలు పంపిణీ చేయడం పెట్టారు. అయితే వాళ్ళు ముందే చెప్పారు, గెలిచిన ఓడిన 10 సంవత్సరాలు చీరలు ఇస్తామన్నారు. స్టార్ట్ చేసిన తర్వాత ఓడిపోవడం జరిగింది. అయినా కూడా 5 సంవత్సరాలు సారు చీరలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు గెలిచిన మొదటి సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం కూడా చీరలు కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది గెలిచిరు కదా ఇవ్వకుంటేంది, ఇంకా గెలిచిన తర్వాత ఇచ్చుడు ఎందుకని ప్రజలన్నా కూడా సారు నేను మాట ఇచ్చిన ప్రకారంగానే మళ్ళీ అదే విధంగా చీరలు ఇస్తా అని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ఎంతో మందికి కొన్ని శాంక్షన్ కావడం లేదు. అదే ఎంపీడీ ఆఫీస్ లో మళ్ళీ మహిళలకైతే ఉచిత పథకాలు గాని గ్యాస్ సిలిండరు అందరికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేదు. ప్రతిదీ ఏదైనా అయితేది, దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే ముందు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఎలక్షన్లకు కానీ దేనికైనా కూడా
అందరూ ఒకే మాట మీద ఉండి సారు అడుగుజాడల్లో ఉంటూ మీ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలతో వెన్నంటి ఉండి అందరికీ మాకు సహకరించగలరని కాంగ్రెస్ ప్రభుత్వానికి తోడ్పాటుతో మనకు ప్రేమ్సాగర్ రావు సార్ గారు ఎంతో చేస్తున్నారు. అలాగే మీరందరూ చేసిన ప్రకారం సార్ కూడా వెన్నంటి ఉండాలి అని అంకెల గారెడితో 33% లాభాల వాటాను ప్రభుత్వం ప్రకటించి కేవలం 16% మాత్రమే లాభాల నుండి వాటాను సింగరేణి కార్మికులకు చెల్లిస్తుందని టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు ఆరోపించారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ టీబీజీకేఎస్ పిలుపు మేరకు పార్టీ యూనియన్ నాయకులు దశల వారీగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నస్పూర్ కాలనీ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు కార్మికులు రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన 2222 కోట్ల లాభాల నుండి అప్పటి సీఎం కేసీఆర్ 32% ప్రకటించి దాదాపు 710 కోట్ల లాభాల వాటా అందించడం జరిగిందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి 4701 కోట్ల రూపాయల లాభాలు వచ్చినట్లు యాజమాన్యం ప్రకటించిందన్నారు. ఇందులో నుండి కార్మికులకు 33% వాటాను చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన వాటా ప్రకారం వాస్తవ లాభాల్లో నుండి దాదాపు 1551 కోట్ల సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా ప్రభుత్వం అంకెల గారడి చేసి 796 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటిస్తే అది కేవలం 16.9% లాభాల వాటా చెల్లించినట్లు అవుతుందన్నారు. దీంతో సింగరేణి కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, వాస్తవ లాభాల నుండి 33% వాటాను ప్రకటిస్తే ఒక్కొక్క కార్మికుడికి 3 లక్షలకు పైగా వచ్చేస్తుందని, ప్రస్తుతం 1.90 లక్షలు మాత్రమే వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర సంయుక్త కార్యదర్శి పాండుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, నాయకులు గోపియా నాయక్, సాదుల భాస్కర్, గడ్డం సుధాకర్, జాడి భానుచందర్, బండారు తిరుపతి, తిరుమలరావు, అడ్లకొండ రవిగౌడ్, కుర్మిల మోహన్, కుర్మ వికాస్, బిరుదు శ్రీనివాస్, దుర్గం రవి, బత్తుల రాజేశం, మారం శ్రీనివాస్, వెంకటరెడ్డి, సల్లమాన్, తిరుపతి రెడ్డి, నరేష్, చిప్ప రమేష్, కిషోర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల 33% కాదు, అది 16.9% పడిపోయింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి కార్మికుల శ్రమను దోపిడీ చేసి కార్మికులకు అన్యాయం చేస్తుంది. ఇవాళ ఇటీవల IK1 అని ఒక సోదరుడు గాలి లేక చనిపోవడం జరిగింది. KK5లో ఒక సోదరుడు చనిపోవడం జరిగింది. ఓవర్కల్లో కూడా 2 కార్మికులు చనిపోవడం జరిగింది. వారి ప్రాణాలను పణం పెట్టి ఇవాళ లాభాలు సాధించి, టార్గెట్ సాధించి, ఉత్పత్తి సాధించి, ఇంత లాభాలు సాధించినప్పటికీ కూడా ఇవాళ మేనేజ్మెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కటై కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నది. మరి ఈ దోపిడీ సహించకుండా తెలంగాణ పొగ్గని కార్మిక సంఘము అట్లాగే టీఆర్ఎస్ పార్టీ 2 నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వరుసగా నిన్న ప్రతి గని మీద సింగరేణిలో నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన తెలియడం జరిగింది. ఈరోజు రాష్ట్ర రోకోలు విద్యుత్ తగలబడడం జరుగుతుంది. రేపు శ్రీరాంపూర్ జీ ఆఫీస్ ముందట, ప్రతి జీ ఆఫీస్ ముందట ధర్నా చేసి వినతిపత్రం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎల్లుండి ప్రతి మైండ్ మీద సింగరేణి ఎంప్లాయీస్ యొక్క సంతకాలు తీసుకొని ఎమ్మెల్యేలకు పంపించడం జరుగుతుంది. అంతే ఇది కాకుండా కార్పొరేట్ ఆఫీస్ ముందట కూడా ధర్నా చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రోజు కార్యక్రమం తీసుకోవడం జరుగుతున్నది. ఖచ్చితంగా ఇప్పటికైనా కోల్బెల్ట్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. మరి 10 మంది ఎమ్మెల్యేలు ఇలా సింగరేణి కార్మికులు గెలిపిస్తేనే గెలిచిండ్రు. ఇలా మేనేజ్మెంట్కి ఇంత లాభాలు వచ్చినాయంటే వారి యొక్క శ్రమ వల్లనే వచ్చింది. మరి ఇంత న్యాయం చేసిన కార్మికులకు అన్యాయం చేసే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా ఉన్నది? ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ 10 మంది ఎమ్మెల్యేలు వారికి వివరించి ఖచ్చితంగా వీరికి రావాల్సిన లాభాల వాటా 1550 కోట్ల మీద 30% వాటా ఇప్పించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలందరినీ కోరుకుంటున్నాను. జై. అందులో 32% ప్రకటించింది. ఇవాళ కొత్తగా 4700 కోట్లు వస్తే 33% అని అబద్ధాలు చెప్పి కేవలం 15% ఇచ్చింది. కార్మికులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, ఇదా ఈ మంచిర్యాల జిల్లాలో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే రావాల్సిన పైసలను కూడా రాకుండా, అక్కడ రేవంత్ రెడ్డి గారిని అడగకుండా, ఇక్కడ వచ్చి కనీసం కార్మికులకు మద్దతు తెలపకుండా కార్మికుల వ్యతిరేక ఎమ్మెల్యేలుగా ఈ మంచిర్యాల జిల్లా 3 ఎమ్మెల్యేలు కూడా కార్మికుల ఏదైతే డిమాండ్ ఉన్నదో దానికి మద్దతు తెలపకుండా
వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమను, వాళ్ళ చెవిటోడ్చి వాళ్ళ లాభాలు తీసుకొచ్చే సింగరేణిని పరంపరగా కేసీఆర్ గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వాటా ఉండే, ఇవాళ మొన్నటి వరకు పోయిన సంవత్సరంకి 32% ఇచ్చేది చరిత్ర. 32% ఇచ్చినప్పుడు కనీసం 1% అన్న చేత కాకపోతే కనీసం 32% అని ఇవ్వాలి కదా. ఇవాళ ఒక్కొక్క కార్మికునికి దాదాపు 3 లక్షల రూపాయలు వచ్చేది. అలా కాకుండా 3 లక్షల రూపాయలు వాటిస్తే కేసీఆర్ సమర్థమైన పాలనలో 2222 నుంచి 4700 కోట్ల లాభం వచ్చిందన్న విషయం కార్మికులకు అర్థమవుతుందని ఈ విధమైన కుట్ర చేస్తుండ్రు. ఇది కార్మిక లోకం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తుండ్రు, ఎమ్మెల్యేలను నిలదీస్తుండ్రు. ఈ పద్ధతి మంచిది కాదు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ తరఫున, యూనియన్ తరఫున ఈ మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలు 33% వాటా తీసుకొస్తేనే మీరు మళ్ళీ ఈ క్షేత్రంలో, ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలి. లేకపోతే కార్మికులందరూ కూడా ఏకమై మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భం మీ అందరికీ తెలియదు. పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లక్షలపేట 3వ వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్కి వినతి పత్రం అందజేశారు. పారిశుద్ధ్య సమస్యల వల్ల తాము రోగాల బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 2 వారాల నుండి 3 వార్డుల్లో 4 మరణాలు సంభవించాయి. ఆ మరణాలకు కారణం వార్డులో పారిశుద్ధ్యం లోపించడమేనని వారు అన్నారు. దోమల మందు పిచికారీ చేయకపోవడం వలన దోమలు విపరీతంగా పెరిగి వార్డులోని ప్రతి ఇంటిలో జ్వరం బారిన పడ్డారని, మురుగునీటి కాలువల్లో తీసిన పూడిక అదేవిధంగా రోడ్డుపై ఉండడంతో దుర్గంధం వెదజల్లుతూ రోగాలకు కారణభూతమవుతూ డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నాం. కావున పారిశుద్ధ్య నివారణపై ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో 3 వార్డుల యువకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో యువకులు, పెద్దలు మరియు పార్టీలకు అతీతంగా ఒక మెసేజ్ అనేది క్రియేట్ చేసుకుని ఆ మెసేజ్ ద్వారా స్పందించి వచ్చినటువంటి యొక్క యువకులందరూ గ్రామం లోపల జ్వరాలు, విష జ్వరాలు ప్రబలుతూ ఒక చిన్నారి నిన్న చనిపోవడం జరిగింది. దీనికి ముందు కూడా కొంతమంది ఒకరి తర్వాత వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి మున్సిపాలిటీ మన కమిషనర్ గారికి అందరం కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో వారు సానుకూలంగా స్పందించి రేపటి నుండి గ్రామం లోపల బ్లీచింగ్ మరియు ఆ యొక్క దోమల యొక్క మందు పిచికారికి వారు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మెడికల్ క్యాంప్ కూడా ఇటుకల గ్రామంలో పెడితే బాగుంటుందని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా స్పందించి మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారని గ్రామం తరఫున మేము అందరం కోరుకుంటున్నాం. 1, 2, 3 ముఖ్యాల్లో గత కొన్ని రోజులుగా ప్రతి కుటుంబం విషజ్వరాల బారిన పడ్డది. ఒక 6 నుంచి 7 మంది మరణించడం కూడా సంభవించింది. నిన్నటికి ఒక రోజు ఒక చిన్న డెంగ్యూ జ్వరంతో చనిపోవడం జరిగింది. దీని మీద మున్సిపల్ కమిషనర్ దృష్టికి మేము అడిగే ప్రశ్నలు 1, 2 దోమల మందు ఎన్ని రోజులకోసారి పిచికారీ చేయాలి, మురుగు కాలంలో ఉన్న మట్టిని ఆ పూడిక తీసిన వెంటనే ట్రాక్టర్లకు ఎందుకు తీసుకెళ్ళి అక్కడక్కడ పిచ్చి మొక్కల తొలగింపు కానీ అవి కూడా చేయాలి. ఈ నెల 25న రామకృష్ణపూర్ పోచమ్మ బస్తీలో సీఎను ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఫాస్టర్ ప్రసాద్ తెలిపారు. రామకృష్ణపూర్ పోచమ్మ బస్తీ ఆలయ సమీపంలో సీయోను ప్రార్థనా మందిరమును రేపు ప్రారంభించనున్నట్లు ఆ చర్చి ఫాస్టర్ తెలిపారు. కాజీపేట జ్యోతి మినిస్టర్స్ పాస్టర్ పాల్సిసన్ రాజు జయప్రకాష్ ఈ ప్రార్థనా మందిరాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి భూపాలపల్లి, గోదావరికని, శ్రీరాంపూర్, మంచిర్యాల, కృష్ణకాళి నుండి క్రైస్తవ సోదరులు హాజరవుతారని, పట్టణ క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున హాజరై మందిర ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చే వారికి భోజన సదుపాయం ఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రాంత ప్రజలందరికీ శుభవార్త, అలాగే మా శుభములు తెలియపరుస్తున్నాం. సియోను పర్వత ప్రార్థన మందిరం మరి నూతన ప్రతిష్ఠిత కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకి మరి వరంగల్ నుంచి గొప్ప దైవజనులు బాలసరాజయ్య గారు అలాగే ప్రకాష్ అయ్య గారు వారిద్దరి చేతుల మీదుగా మందిర ప్రతిష్ఠిత కార్యక్రమం జరుగుతుంది. మరి యొక్క మందిరంలో మరి దేవుని వాక్యాన్ని బట్టి మరి ప్రపంచం దేశ ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఈ పరిసర ప్రాంతాలందరికీ కూడా క్షేమకరంగా ఉండుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ అనేకుల కొరకు ప్రార్థన చేయబడుతుంది. కాబట్టి గొప్ప దైవజనులు ఇక్కడికి రాబోతున్నారు. వారి చేతుల మీదుగా ఈ మందిర ప్రారంభోత్సవం ప్రతిష్ఠ జరగబోతుంది.
కాబట్టి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ప్రాంత ప్రజలని అలాగే అన్ని చర్చెస్, డినామినేషన్ పాస్టర్స్ని, విశ్వాసులందరినీ కూడా కలిసి మనందరం ఈ సంతోషకరమైన కార్యక్రమంలో పాల్గొందాం. ఈ పట్టణ నాయకులను అలాగే ప్రజలని మరి సంఘ విశ్వాసులందరినీ, దైవజనులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రేపు ఉదయం 25వ తారీఖు బుధవారం ఉదయం 11 గంటలకి ప్రతిష్ఠిత కార్యక్రమం జరుగుతుంది. మందిర ప్రారంభోత్సవం తప్పక అందరూ రాగలరని మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం. అందరికీ ప్రభు నామములో వందనాలు. కుర్సంగా మోతీరాం ఉద్యోగ ఉపాధ్యాయులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తిర్యాని మండల ఉపాధ్యాయులు మండిపడ్డారు. ఈ మేరకు అతనిపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు తిర్యాని ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. అనంతరం కొమరంభీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తిర్యాని మండలంలో ఈ నెల 18న గిరిజనులతో పోలీసులు చేపట్టిన సమీక్ష సమావేశంలో మండలంలోని ఉపాధ్యాయులు ఎవరూ కూడా పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు విద్యను బోధించడం లేదంటూ ఉపాధ్యాయులపై జిల్లా మేడి మోతీరాం చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. గతంలో తాను ఉద్యోగం నిర్వహించేటప్పుడు గొప్ప ఘనకార్యాలు నిర్వహించారని ఎద్దేవా చేశారు. మోతీరాం ఉపాధ్యాయుడిగా సర్వీస్లో ఉన్నప్పుడు ఏనాడు సక్రమంగా విధులకు హాజరై విద్యార్థులకు పాఠాలు బోధించాడని ప్రశ్నించారు. నేటి వరకు కొమరంభీం జిల్లా రాయ్ సెంటర్ సర్మేడి ఎన్నికలు నిర్వహించకుండా తనకు తానే జిల్లా మేడిని అంటూ కుర్సంగా మోతీరాం ప్రకటించుకున్నారని పేర్కొన్నారు. తద్వారా జిల్లా అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి రాయ్ సెంటర్తో పాటు తుడుం దెబ్బ గిరిజన సంఘాలకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయులకు మోతీరాం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు కోట్నాక ప్రవీణ్, ఉపాధ్యాయులు గేడం జనార్దన్, గోపాలకృష్ణ, యశ్వంతరావు, యాదవరావు, భగవంతరావు, రత్నమాల తదితరులు పాల్గొన్నారు. మేము చౌరస్తాలో ఒప్పుకొని చెంపలేసుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఆయన ఉపాధ్యాయునిగా పనిచేసినప్పుడు చాలా ఘనకార్యాలు చేసిండు. అప్పటి సీనియర్ టీచర్లు కథలుగా మాట్లాడినారు. కాబట్టి అట్లాంటి ఘనకార్యాలు చేసే తెలివితేటలు కానీ అట్లాంటి నైపుణ్యం కానీ మాకు లేవు. మీరు ఆ అనుభవాలను మాకు పంచుకుంటే మరి మీరు ఆ మరకగూడలో చేసినటువంటి ఘనకార్యము మేమందరం కూడా ఆచరణ సాధ్యమైతే చేస్తాం, లేకపోతే లేదు. కానీ తోటి ఉపాధ్యాయుల్ని, నీ సహచరులను మేమందరం కానీ అందరినీ అవమానించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ముందు ఉపాధ్యాయులందరి పరువు మీడియా ముందర పోగొట్టింది. కాబట్టి బేసరద్దుగా మాకు ఈ ఉపాధ్యాయులందరి సమక్షంలో క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కావద్దని మేమందరం మాట్లాడి కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఇక్కడతోనే వదిలేయకుండా మేము జిల్లా ఎస్పీని కూడా మా ఉపాధ్యాయ బృందం మహిళా టీచర్లతో సహా కలుస్తాం. అట్లనే కలెక్టర్ను కూడా కలుస్తాం. ఈయన ఏమి ఎన్నికైనటువంటి ప్రతినిధి కాదు, 4 గోడల మధ్యన ఎన్నుకొని ఆ జిల్లా మేడి అనేటువంటి పదవినే ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా మేము వాళ్ళకు అందిస్తాం. కాబట్టి అది ఎస్పీ ముందరనే జరిగింది. కాబట్టి అక్కడ నిజాలు ఏమిటి అనేటువంటిది వాళ్ళకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిని మేమందరం కూడా మాట్లాడాం. ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం ఏంటంటే ఇక నుండి ఆయన తిర్యాని మండలంలో చేసే కార్యక్రమాలు ఏదైనా సరే మా ఉపాధ్యాయులు ఎవరు కూడా పాల్గొరు, మిగతా వాళ్ళు కూడా బైకాట్ చేస్తాం. కాబట్టి మేమెవరు కూడా ఆయనకు సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులను అవమానించే పనులు చేయొద్దని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని పైకి కూడా మేము 2-3 రోజుల లోపలనే తీసుకెళ్తాం. తర్వాత ఈ రాయ్ సెంటరు, రాజగోండ శివ సమితి ఏదైతే జిల్లా కార్యవర్గాలు అట్లనే రాష్ట్ర కార్యవర్గాలకు కూడా ఈ నివేదిక అనేటువంటిది అందజేస్తాం. కాబట్టి ఇక ముందు ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా టీచర్లను ఏం కించపరచకుండా ఆయన ఏంటంటే ఒక ఉపాధ్యాయునిలాగా మాత్రమే మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. అది మధ్యలో వచ్చిన పదవిని అడ్డు పెట్టుకొని నేనేదో చేస్తా, మీ సంగతి చూస్తా అని స్కూల్స్ కూడా విజిట్ చేయడం మొదలుపెట్టిండు. అట్లనే ఈయనకు స్కూల్కు విజిట్ చేయాలంటే ఈయనకు ఏం అధికారం? ఈయన ఎంఈఓనా, లేకపోతే స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎమా, లేకపోతే ఎస్ఆర్పినా, ఎంఆర్పినా, డిఓనా, కలెక్టరా, పిఓనా అనేటువంటిది కూడా క్వశ్చన్ చేస్తున్నాం మేము. కాబట్టి మిగతా ఈ కార్యక్రమాన్ని సహచార ఉపాధ్యాయులు కంటిన్యూనట్లయితే మేము దశల వారీగా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడమే కాకుండా మా పాఠశాలలలో ఈయనకు అనాధికారికంగా ఈయనకు ఎలాంటి అధికారం లేకపోయినా మా పాఠశాలలను తనిఖీల నిమిత్తం పరిశీలనకై వస్తున్నారు. ఆ రకంగా ఇక ముందు మా పాఠశాలలో కనుక ప్రవేశించినట్లయితే ఆయన పైన జరిగేటువంటి ఎలాంటి చర్యలకైనా మేము బాధ్యత వహించమని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈయన ఒక రిటైర్ ఉపాధ్యాయుడుగా
మా అందరి ఉపాధ్యాయులకు ఒక సపోర్టుగా, ఒక మోరల్ సపోర్టుగా ఉండాల్సినటువంటి వ్యక్తి, లేదా మేము చేసినటువంటి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు సమాజంలో కనుక ఒకవేళ చేటును కలిగిస్తున్నాయని ఆయన దృష్టికి వచ్చినట్టయితే ఆయన మా చేత ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా సంబంధిత అధికారులతోటి మాట్లాడించి ఆ సమావేశాలను ప్రత్యక్షమైనటువంటి ఏర్పాటు చేయడమే కాకుండా సామాజిక కార్యక్రమాలను ఉధృతం చేసుకోవచ్చు. అందులో భాగంగానే పండుగల పూట విద్యార్థులు ఎక్కువ మంది ఆశ్రమ స్కూల్స్లలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, లేదా డ్రాప్అవుట్ ఉన్నటువంటి ప్రదేశాలలో ఆయన ప్రత్యక్షంగా కూడా చూసుకొని మా దృష్టికి తీసుకురావడం కాకుండా సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చినట్టయితే ఆ విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునే విధానం కాకుండా ఆ విద్యార్థుల యొక్క జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఈయన కృషి చేసిన వారు అవుతారు. కానీ ఉపాధ్యాయులు పనిచేసేటువంటి వారి మనోభావాలు దెబ్బతినేలాగా మీరు సక్రమంగా పనిచేయడం లేదు, కేవలం మీరు బిల్ కోసమే పనిచేస్తున్నారు అని చెప్పేసి మాపై లేనిపోని ఆరోపణలు చేసి మా యొక్క ఆత్మాభిమానం దెబ్బతీయడం జరిగింది. కాబట్టి దీన్ని మేము ఏమాత్రం ఊరుకునేది లేదు. దీనికి సంబంధించినటువంటి జిల్లా అధికారులు, అదేవిధంగా ఐటీడీఏ పీఓ గారు, అదేవిధంగా స్థానిక తురుం దెబ్బ, అదేవిధంగా స్థానిక రాయ్ సెంటరు, గోండ్వాన సమితి వాళ్ళందరికీ కూడా ఫిర్యాదు చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో ఆదివాసీ సమాజం అందరినీ కూడా కూడబలుకొని మేము దశల వారి ఉద్యోగాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన పేదవాళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి పగబట్టి వాళ్ళ ఇళ్లను కూల్చివేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కూల్చివేతల విషయంలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, గరీబోళ్లకు ఒక న్యాయం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ భవనంలో నిర్వహించిన షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్లో ఉండే గరీబోళ్ళు ఎవరైతే మనకు ఓటేసినరో, ఆటో డ్రైవర్లు కావచ్చు, బస్తీలలో ఉండేటోళ్ళు కావచ్చు, వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు ఎంబడబడ్డాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే వాళ్ళ అన్నగారికి ఒక న్యాయం ఉంటుంది, మరి గల్లీలలో గరీబోళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటాడు. ఎక్కడ కావురి హిల్సో అదేందో ఆడనో సెటిల్మెంట్లో అడ్డా, అది ఆ సెటిల్మెంట్లో అడ్డా మాదాపూర్లో ఉంటాడు. ఆడ ఉండి సెటిల్మెంట్లో అడ్డా నేను చెప్పలే, మీ ఎమ్మెల్యేనే చెప్పిండు నాకు. ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం. అయితే ఆ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. తిరుపతి రెడ్డికేమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆ చుట్టూ పోలీసు వాళ్ళు రక్షణ, ఆయనకు మొత్తం అంగరక్షణ, చుట్టూ మంది, బల్గం, అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్నాయి. తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడా? ఊసిపోతాడు కదా. అందుకే తిరుపతి రెడ్డి ముట్టరు. ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి? అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా, నీ దగ్గరికి కూడా రాను, ఇవ్వకపోతే వాళ్ళు తిడుతురు టీఆర్ఎస్ వాళ్ళు, కాబట్టి నీకు నోటీస్ ఇస్తా, నువ్వు కోర్టుకు పో, నువ్వు పోయి తెచ్చుకో, ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో, దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు. అదే గరీబ్ గాడు ఉన్నాడు అనుకో, తెల్లారి 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి. పిల్లగాళ్ళకి వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్, మేము బడికోవాలంటే దయ ఉండదు. ఆడోళ్ళు మేమరే అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం, బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు. గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు, బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొడతారు. అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి, పేదవానికేమో బుల్డోజర్లతోని, అది కూడా కోర్టు పని చేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 10 ఏళ్ళు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం, మనం కన్స్ట్రక్షన్ చేసినాం, ఈయననేమో డిస్ట్రక్షన్ చేస్తాడు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పల్లూరు గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి కనిపించకుండా పోవడంతో అదే సమయంలో గుర్తు తెలియని శవం లభించింది. బంధువులైనటువంటి ప్రవీణ్, శ్రీను అనే అన్నతమ్ములను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి చితకబాదారని బాధితుల బంధువులు పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున గుమిగూడి ధర్నా నిర్వహించారు. బాధితులను పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అక్కడికి వెళ్లారు. బాధితులు ఎస్ఐ డౌన్ డౌన్, స్పీకర్ డౌన్ డౌన్ అనడంతో పోలీస్ స్టేషన్కు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో ఇటు పార్టీల నాయకులు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో పోలీస్ స్టేషన్ ముందు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ స్పీకర్ ప్రసాద్ కుమార్ తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా ఒక కేసు నమోదు కాలేదని అన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ గతంలో మాదిరిగానే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు.
వాళ్ళు ఇంటికి తోలిచ్చారు మాకు తెలియదని 3 పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. బండ్లకు వంగనే దొబ్బకపోయినరికి స్టేషన్ కు తెచ్చిండ్రు కొట్టిండ్రు. ఆ విషయం ఎస్ఐసార్కే తెలవాలి, మాకేం తెలియలేదు. ఊళ్ళో అయితే మీరు దొంగతనం చేసిండ్రు, ఎవరు ఇల్లు దోసిండ్రు అని మాకు అడగలేరు. ఎందుకు సార్ అంటే ఎస్ఐ సార్ అడగాడు ఉన్నారు అన్నారు. ఏడ్చుకుంటా మేము ఇంటకెళ్ళి వచ్చిన మీ పిల్లల్ని ఇద్దరిని తెచ్చి గిమ్మర దమ్మర కొట్టిండ్రు. ఇక ఆ న్యాయం జరగాలి, ఆ న్యాయం ఇప్పుడు వయసాడు పోతాడు, ఆయన ఇంకొకడు పోతాడు. ఒక కాంప్లైంట్ ఇస్తే కాంప్లైంట్ తీసుకోవడానికి రెడీ లేరు. పిఎస్ లా బందోబస్తు పోయిందని చెప్పేసి రిటర్న్ పంపించారు. తెల్లారి వస్తామంటే తెల్లారి సార్ రాడని చెప్పారు. మేడం కి కాంప్లైంట్ రాసిమంటే సార్ కాంప్లైంట్ తీసుకోమంటే కాంప్లైంట్ తీసుకోలేదు, రిటర్న్ పంపించారు. కనిపించకపోతే మేమేంటంటే పంతుల దగ్గర పోయినాం, హాస్పిటల్ పంతుల దగ్గర పోయి చూపించినాం. చూపిస్తే తూర్పు సైడ్ ఉన్నాడు, నెత్తి పని చేస్తలేదు, వస్తాడు 4-5 రోజులు ఆగుండి అని చెప్పేసి అన్నాడు. నేను పోతే బాగుండదు అని చెప్పేసి మా తమ్ముళ్ళని పంపించిన 4-5 మందిని కంప్లీట్ చేయడానికి మిస్సింగ్ కంప్లీట్ లేకుండే తీసుకోలేదు, కంప్లీట్ తీసుకోలేదు. స్పీకర్ గారు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మర్పల్లి ఒకటే కాదు, మొన్నటికి మొన్న మోమిన్పేటలో కూడా చీమల్దరి గ్రామం లోపల సీసీ ఫుటేజ్ ఉన్నాయి. నేను ఎందుకంటే చూద్దాము, అన్నీ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అయినాక వీళ్ళకి సమయం ఇద్దాము, మారతారా మారారా అని చెప్పి ఓపిక పట్టుకుంటూ పోతున్నాం. నీ చరిత్ర మొత్తం తీస్తాం, నీవేమేం చేస్తున్నావో తీస్తాం. నువ్వు ఎక్కడెక్కడ మా కెరెల్లి గ్రామంలో ఏం చేస్తున్నావో తెలుసు, గోధుమగూడ గ్రామంలో ఏం చేస్తున్నావో తెలుసు, నీ చీకటి దందాలు మొత్తం తెలుసు. ఒక్కొక్కటికి బయట పెడతాం, నీ వెనకాల పడతాం. గుర్తుపెట్టుకోండి, నాకు నిన్ను అన్నిక రాకనా? ఒక మంచి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆదర్శవంతంగా మాట్లాడాలా, ఎంత హుందాగా మాట్లాడాలా. స్కూల్కి పోతే కూడా నేనే గుర్తొస్తాను పిల్లల దగ్గర. మరి నాకు అన్నిక శాత కాకనా? నువ్వు ఇంత దొడ్డున్నావు, ఇంత బొర్రున్నదని చెప్పి నేను అనొచ్చు, కానీ నేను అనా. ఎందుకంటే మాకు సంస్కృతి అడ్డం వస్తుంది, మాకు సాంప్రదాయం అడ్డం వస్తుంది, పద్ధతి అడ్డం వస్తుంది. మా పార్టీ లోపల, బీఆర్ఎస్ పార్టీ లోపల ఏ విధంగా మెలగాల క్రమశిక్షణ అనేటటువంటిది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాకు నేర్పిస్తున్నారు. మాకు శాతగాక కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈరోజు కూడా మర్పల్లి మండలం లోపల ఎస్ఐ మీద ఫోర్సు చేసి, ఇక్కడొక్కడే కాదు ఇంకా వేరే మండలాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టాలా. నేను పోలీస్ సోదరులను కూడా కోరుతా ఉన్నా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటటువంటి శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోండి, మీరందరూ మా మిత్రులు. ఎందుకంటే మా ఇంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మా బంధువులు ఉన్నారు. మాకు తెలుసు వాళ్ళ బాధలేందో. పై ఆఫీసర్ల నుంచి కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల నుంచి కావచ్చు, ఎంత ఒత్తిళ్ళు ఉంటాయో మాకు తెలుసు. మిమ్మల్ని తప్పు పడతలే, కానీ మీరు మీ పద్ధతిగా మీ డ్యూటీ చేయండి. అత్యుత్సాహం మాత్రం ప్రదర్శించొద్దు. ఇది ఎందుకంటే మనం మొన్నటికి మొన్న ఆ ఏపీ లోపల చూసినాం. శ్రీనివాస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి CMRF చెక్కులు పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే. ప్రజల సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న గడ్డం వినోద్. దండపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు. సింగరేణి కార్మికుల లాభాల వాటపై బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆందోళన. నస్పూర్లో రాస్తా రోకో నిర్వహించిన నాయకులు, కార్మికులు. ప్రభుత్వం అంకెల గారడీతో కార్మికులకు అన్యాయం చేసిందన్న నాయకులు. లక్షడిపేట మున్సిపాలిటీలో లోపించిన పారిశుద్ధ్యం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసిన ప్రజలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.